అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ని, ఫిజియోథెరపిస్ట్ని మరియు మెటబాల్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్ని. నా దగ్గరికి కొన్ని రోజుల కిందట ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ తనకున్న సమస్య ఏంటిదంటే భుజం నొప్పితో పాటు మోకాలు నొప్పి రావడం. నేను తనకి ఎగ్జామినేషన్ చేసే ముందు తను కొన్ని క్వశ్చన్స్ అడిగాను. అందులో తనకి డయాబెటీస్ ఉందని చెప్పింది. ఆ విధంగానే వాళ్ళ పేరెంట్స్ కూడా డయాబెటీస్తో పాటు హైపర్ టెన్షన్ కూడా ఉందని చెప్పింది. ముఖ్యంగా వాళ్ళ మదర్కి జ్ఞాపక శక్తి లేకపోవడం. వాళ్ళ మదర్ వయసు 65 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు ఉంటుందని నాకు గుర్తు. అయితే సహజంగా ఈ జ్ఞాపక శక్తి లేకపోవడం ఉన్నది 65 సంవత్సరాల పైబడిన వాళ్ళు రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీన్ని సాధారణంగా మనం అల్జీమర్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ అల్జీమర్ డిసీజ్లో ఎలా ఉంటుందంటే జ్ఞాపశక్తి నశించడం, ఆ విధంగానే బిహేవియరల్ చేంజెస్, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకపోవడం, ఆ విధంగానే నిన్న జరిగిన సంఘటనను గుర్తుపెట్టకపోవడం, మరి ముఖ్యంగా అసలు ఇంట్లో వాళ్ళని గుర్తుపట్టకపోవడం. సో ఇటువంటి సిమ్టమ్స్ అన్ని మనం అల్జీమర్ డిసీజ్లో చూస్తాం. ఈ అల్జీమర్ డిసీజ్ ఎందుకు వస్తుందంటే సాధారణంగా మన బ్రెయిన్లో అమిలాయిడ్ అనే ఒక పదార్థం మన న్యూరాన్ చుట్టూ పేరుకుపోతుందన్నమాట. దానివల్ల ఈ న్యూరాన్ సిగ్నల్స్ అన్నీ ఆపబడుతాయి. దానివల్ల మనకు ఈ జ్ఞాపశక్తి నశించడం జరుగుతుంది. ఇది ఎవరిలో ఎక్కువ వస్తుందంటే మరి ముఖ్యంగా మెటబాలిక్ సిండ్రోమ్, అంటే ఎవరికైతే డయాబెటీస్ ఉండి హైపర్ టెన్షన్ ఉంటుందో వాళ్ళకి ఈ అల్జీమర్ డిసీజ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగానే స్మోకింగ్ మరియు ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి కూడా ఈ అల్జీమర్ డిసీజ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ అల్జీమర్ డిసీజ్ మరి ముఖ్యంగా వాస్కులర్, అంటే బ్లడ్కి సంబంధించిన ఈ వాస్కులర్ డిసీజ్ మనం కంట్రోల్ చేయవచ్చు. ఏ విధంగా అంటే సరైన ఆహారం, సరైన ఎక్సర్సైజ్, సరైన నిద్ర, ఇవి 3 కరెక్ట్గా ఉంటే మనం ఈ అల్జీమర్ డిసీజ్ని మనం ప్రివెన్షన్ చేయవచ్చు. ఈ ఫుడ్, ఎక్సర్సైజ్ ఈ పార్ట్ మీకు నేను రాను ముందు వీడియోలో చెప్తాను. ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ ఉంటుంది, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనం డయాబెటీస్ని ప్లస్ ఈ హైపర్ టెన్షన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది నా ముందు వీడియోలో వివరిస్తాను. నెక్స్ట్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్కారం.